R percentage equivalent to 28.5714 percentage. 28.5714 percentage. CI for 2 years is 16. Amount enta, principal enta. Amount enta, principal enta. Amount R percentage is 28.5714. దీన్ని మనము 16 కాకుండా ఒక ఇంటీజర్ వచ్చేటట్టు చూద్దాం సార్. సో ఏం చేద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ 64 వేసుకుందాం. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. R percentage is 28.5714. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకు తీసుకున్న అమౌంట్ ఇచ్చిన అమౌంట్ మధ్యలో తేడా 64 ఉంది. అప్పుడు తీసుకున్న అమౌంట్ ఎంత, ఇచ్చిన అమౌంట్ ఎంత? 28.5714 అంటే ఇది 2/7. అంటే తీసుకున్నది 7, ఇచ్చింది 2 years తర్వాత, రైట్. ఇది 1 year తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది 1 year తర్వాత 9. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ మళ్ళీ 7 తీసుకున్నా 9 ఇచ్చా. 2 years అన్నాడు. ఈ వడ్డీ పర్సంటేజ్ ఏమో 1 yearకి 7 తీసుకున్నా 9 ఇచ్చాను. 1 year అయిపోయింది. రెండో ఇయర్ 7 తీసుకున్నా 9 ఇచ్చాను. 7 ఏళ్ళ 49, 9 9ల 81. ఎక్స్ట్రా ఎంత? 32. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్, ఇదేమో వడ్డీ చేంజ్. 32 కాస్త 64 అయింది. అంటే ఇంటూ 2. ఆన్సర్ ఎంత అవుతుంది? 49 ఇంటూ 2 98. 81 ఇంటూ 2 162. థర్డ్ ప్రాబ్లం క్లియర్ అయిందా? నాలుగో ప్రాబ్లం. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వెరైటీ. R1 is 37.5%. R2 is 9.09%. Amount is 240. CI ఎంత? చక్రవడ్డీ ఎంత? తీసుకున్న డబ్బులన్నీ. ఫస్ట్ ఇయర్ ఏమో అన్నీ కూడా సిఐ ప్రాబ్లమ్స్ వేస్తారు. మనం చేసేటివి అన్నీ కూడా సిఐ ప్రాబ్లంలే. R1 is 37.5%. ఫస్ట్ ఇయర్ వడ్డీ పర్సంటేజ్ ఎంత? 37.5%. సెకండ్ ఇయర్ వడ్డీ పర్సంటేజ్ ఎంత? 9.09%. నేను 2 సంవత్సరాల తర్వాత ఇచ్చిన అమౌంట్ ఎంత? 240. తీసుకున్న అమౌంట్ ఎంత? మా మధ్యలో ఎక్స్ట్రా వడ్డీ ఎంత ఇచ్చాను? సేమ్ అదే ప్రాసెస్. మనకు పర్సంటేజ్ తెలుసుంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. 37.5 అవుతే 3/8. 9.09 అదే పర్సంటేజ్ తెలుసుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఇది 3/8, ఇది 1/11. సో ఫస్ట్ ఇయర్ 8 రూపాయలు తీసుకుంటే 3 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను, 11. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ 11 రూపాయలు తీసుకుంటే సంవత్సరం అయిపోగానే 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాను. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. సో కాబట్టి ఇంటూ 8 కాస్త 12 అయింది, కానీ 12 కాస్త 240 అయింది. 2 2s are 4 ఇంటూ 20. యూనిట్ డిజిట్ చూడండి. 8 ఇంటూ 2 160. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. సిఐ ఎంత? 80. సిఐ ఎంత? 80. నాలుగో ప్రాబ్లం క్లియర్గా అర్థమైందా సార్?